బిఎల్ఓలు విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వెల్దుర్తి, మాసైపేట మండలాలకు చెందిన బిఎల్ఓ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ నాగేష్ ఓటర్ జాబితా నమోదు, కొత్త ఓటర్ నమోదు, ఓట్ల తొలగింపుపై అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, వెల్దుర్తి తహసీల్దార్ బాలలక్ష్మి, మాసైపేట తహసీల్దార్ జ్ఞానజ్యోతి, మాస్టర్ ట్రైనర్స్ లక్ష్మీనారాయణ, ప్రసన్న కుమార్, శివశంకర్, పొండరి, కొండల్ శ్రీనివాస్, గిర్దవర్, నర్సింగ్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి కాకుండా కొన్ని ఫామ్స్ ఉంటాయి, అవి మనకు ఆర్ఓ లెవెల్, ఈఆర్ఓ లెవెల్, డిప్యూటీ లెవెల్లో ఉంటాయి. అవి కూడా ఒక అవగాహన పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. I wish you all the best of training. పోలింగ్ కేంద్రం డబుల్ నమోదు కావచ్చు, ఆల్రెడీ నమోదైన వాళ్ళు కూడా డబుల్ నమోదు కావచ్చు. ఇంకా అవన్నీ అన్నారు, ఇవి అర్హత గలవాలి. ఓకేనా? అర్హత గలవాలి పోయినప్పుడు మనం ఇంకెవరు ఉండొచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఉండొచ్చా? ఇతరులు కూడా అంతేదా? అవునా? ఇతరులు ఉండదా? ఆడ మగ ఇతర మూడు, ఆడ మగ ఇతర మూడు. ఇంతకుముందు ఆడ మగ అంటే గతం నుంచి ఇతరులు అంటే ఏంటి? భారతదేశ పౌరుడై ఉండి 18 సంవత్సరాలు నిండి ఉండి స్థానికంగా ఉండి ఇతర పోలింగ్ కేంద్రంలో నమోదు కాకుండా ఉండి ఆడగాని మగాని ఇతరులైన వారు వారికి ఈ పోలింగ్ కేంద్రంలో వాళ్ళకి నమోదు అయితే ఉంటుంది. అంతే మరి అన్నారు ఎవరు ఉండకూడదు? ఇది ఇక్కడ అర్హత గల వాళ్ళు అందరూ ఉండాలి ఓటర్ జాబితాలో. మరి ఎవరు ఉండకూడదు? ఇంకా రివర్స్ ఉంటుంది. ఓటు ప్రత్యేకమైన చట్ట ప్రకారం వాళ్ళు చేసిన వాళ్ళు రివర్స్ ఉంటారు, అది కూడా రివర్స్ ఉంటారు. ఎవరు ఉండకూడదు? అదో మంచి చెప్తుంది కృష్ణ. భారతదేశ పౌరులు కాని వారు, 18 సంవత్సరాలు నిండిన వారు, స్థానికంగా ఉండని వారు, చనిపోయిన వారు, శాశ్వతంగా వెళ్ళిపోయిన వారు, వలస వెళ్ళిపోయిన వారు, డబ్బులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు, మరోసారి ఇంటి కాకుండా ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు అన్నారు. అంటే ఏమైనప్పుడు మనకు మొదటి జాతర ఏమైనప్పుడు మనకు అర్హత చేర్చడం, అన్నప్పుడు తీర్చేయడం. దీనివల్ల ఏమైనప్పుడు మంచి ఓటర్ జాబితా. మంచి ఓటర్ జాబితా అంటే తప్పులు లేని ఆరోగ్యకరమైన ఓటర్ జాబితాను మనము మొత్తం కూడా తయారు చేయాలంటే ఏం చేయాలి? అర్హత గల వారిని నమోదు చేసుకోవాలి, అనర్హులు ఉన్న వారిని తీసివేయాలి. అర్హత గల వారిని మనం ఏమనుకున్నాము? అర్హత గల వారిని భారతదేశ పౌరులై ఉండి 18 సంవత్సరాల నుండి స్థానిక ఉండి ఆడవారు కానీ మగవారు కానీ ఇతరులు కానీ ఉన్నవారైతే వారు నమోదుగా ఉండవలను. వారు పోలింగ్ కేంద్రంలో నమోదై ఉండకూడదు. అనర్హులు అనుకున్నప్పుడు భారతదేశ పౌరుడు కాకుండా ఉన్నవారు, 18 సంవత్సరాలు నిండిన వారు, స్థానికంగా లేనివారు, శాశ్వతంగా భూమి విడిచిపెట్టిన వారు, శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వారు, ఇలాంటి వారు మాత్రం దాంట్లో నమోదుగా ఉండకూడదు. ఈ ప్రక్రియ చేయడం కోసమే ఈరోజు ట్రైనింగ్. దాని గురించి కొన్ని ఫామ్స్ ఉంటుంది, ఏ విధంగా చేయాలో ఉంటుంది. మరి ఇల్లు తిరిగినప్పుడు ఏం చేసుకోవాలని ఉంటుంది, మనకి మొబైల్ యాప్ ఉంటుంది. దీని ప్రకారం ఎటువంటి రికార్డ్స్ ఫిల్అప్ చేసుకోవాలి, ఎటువంటి రికార్డ్స్ మొత్తం కూడా మనము భద్రపరచుకోవాలి. ఆ తర్వాత ఎటువంటి ఫామ్స్లో మనం రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా సమగ్రంగా మాస్టర్ ట్రైనర్ చెప్తారు. దీని ప్రకారం మీరు సమగ్రంగా వినాలి, మీకు డౌట్స్ రాసుకోవాలి, మీకు డౌట్ సెషన్స్ ఉంటాయి, అప్పుడు మీరు చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మీరు హాల్ నుంచి తిరుగుతారు. మధ్యాహ్నం భోజనం పెట్టినట్టు పెట్టినట్టు మీకు భోజనం చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మన ఈవినింగ్ సెషన్ కూడా అప్లోడ్ చేసిన కూడా మీరు అటెండ్ కానీ మొత్తం కూడా అవగాహన వచ్చిన తర్వాత ఈసారి వెల్దుర్తి మండలంలో అన్ని పోలింగ్ కేంద్రంలో సమగ్రమైన తప్పులు లేని మంచి ఆరోగ్యకరమైన ఓటర్ జాబితాను కలిగిద్దాం. ఓకేనా? చేద్దాం. రెడీ చేయండి పైకి.